హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో అయితే వచ్చేసి థ్రెడ్ వ్రాపింగ్ అయితే బిగినర్స్కి ఎలా వేసుకోవాలి అనేది చూపించాను. ఈరోజు వచ్చేసి శారీకి టాజిల్స్ ఎలా వేసుకోవడానికి చూపిస్తున్నాను. దానికి వచ్చేసి ఇక్కడ మిషన్కి చుట్టానండి థ్రెడ్. నేను వచ్చేసి చూపిస్తున్నాను కదా, శారీ మొత్తానికి 4 నీడిల్స్లోకి ఎక్కించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా నీడిల్లోకి థ్రెడ్ ఎలా ఎక్కించాలని కూడా మళ్ళీ చూపిస్తున్నాను. మిషన్కి అయితే 100 స్టాండ్స్ అయితే థ్రెడ్ చుట్టి మిడిల్లో కట్ చేసి గమ్ అప్లై చేసి నీడిల్లోకి ఎక్కించాలండి ఫస్ట్. ఇలా అయితే నేను 4 నీడిల్స్కి అయితే ఎక్కిస్తున్నానండి. మిషన్కి పోసుకోవడం వల్ల 4 నీడిల్స్కి అయితే సరిపోతుంది. అదే మనం ప్యాడ్స్కి అలా పోసుకుంటే చాలా నీడిల్స్లోకి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అయితే 4 నీడిల్స్కి అయితే సరిపోతుంది. బిగినర్స్ కాబట్టి ఫస్ట్ థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేయాలి అనేది చూపించడం కోసం అయితే నేను నా ప్యాడ్కి అయితే చుట్టి చూపించాను. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ 4 నీడిల్స్ని వచ్చేసి మనం ఐరన్ చేసుకోవాలి. ఫినిషింగ్ నీట్గా కనిపించడం కోసం అయితే ముందుగా మనం ఐరన్ చేసుకోవాలి. చూపిస్తున్నాను. నేను 4 నీడిల్స్కి అయితే థ్రెడ్ ఎక్కించి ఐరన్ చేసి అయితే ఉంచాను. సో చూడండి, 4 నీడిల్స్లోకి అయితే థ్రెడ్ అనేది ఎక్కించాను. 1 2 3 4 నీడిల్స్కి అయితే ఎక్కించాను. తర్వాత మనకు కావాల్సింది జరీ థ్రెడ్. జరీ థ్రెడ్ కోసం ఒక హెమ్మింగ్ నీడిల్ అయితే తీసుకోండి. హెమ్మింగ్ నీడిల్లోకి 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. జరీ థ్రెడ్ వచ్చేసి కవర్లో పెట్టాను, ఎందుకంటే అది చిక్కు పడకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది అని అయితే జరీ థ్రెడ్ అయితే పెట్టాను. సో ఇలా హెమ్మింగ్ నీడిల్కి అయితే 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. ఇలా జరీ థ్రెడ్ ఎక్కించుకున్నాక లాస్ట్కి అయితే ముడి వేసుకొని పక్కకు పెట్టుకోండి. జరీ థ్రెడ్ ఎక్కించాక మనం శారీ కుచ్చులు వేసుకోవడానికి శారీ అనేది అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఒక బరువు లావుగా ఉన్న బుక్ కానీ ఏదైనా బరువు ఉన్నదైతే పెట్టుకోవాలి. శారీ పైన చూపిస్తున్నాను. నేనైతే బుక్ అయితే పెడుతున్నాను. ఒక బుక్ అయితే పెట్టాను, ఎందుకంటే కుచ్చులు వేసుకున్నప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో కుచ్చులు ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. బిగినర్స్ కోసం కాబట్టి మొత్తం క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. చూడండి, ఇదైతే ముందుగా ఇట్లా థ్రెడ్ అనేది చిక్కుపడకుండా జరీ థ్రెడ్ అనేది కవర్లో అయితే పెట్టేసి ఉంచాను. సో కుచ్చు ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను. నీడిల్ అయితే శారీ కింద నుంచి ముందుగా తీసుకోవాలి. బిగినర్స్ కాబట్టి 2 ఫింగర్స్ గ్యాప్ అయితే పెట్టుకోండి, లేదా టేప్ ఉంటే 1.5 ఇంచ్ గ్యాప్లో అయితే పెట్టుకోండి. శారీ కింద నుంచి నీడిల్ అయితే పైకి అనుకోవాలి. పైకి అనుకొని నిదానంగా పైకి ఇట్లా లాగాలి. చూపిస్తున్న విధంగా నిదానంగానే చూపిస్తున్నాను. ఎలా కుట్టాలి అనేది కూడా స్లోగానే చూపిస్తున్నాను. చూడండి, జరీ థ్రెడ్ 2 స్టాండ్స్ ఎక్కించాం కదండి. సో నీడిల్ని అయితే కుచ్చు కింద నుంచి అయితే తీసుకోవాలి. మనకి ఎంత పొడుగు అంటే 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది పొడుగు. గ్యాప్ కూడా 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. నీడిల్ని కుచ్చు కింద నుంచి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక రౌండ్ చుట్టి ఆ రౌండ్ లోపల నుంచి అయితే నీడిల్ని అయితే లాగాలి. సో ఇలా అయితే 4 లాక్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలా 4 లాక్స్ అయితే వేసుకోండి. సింపుల్ అండ్ ఈజీ శారీ కుచ్చులు అయితే రెడీ అయిపోతాయి. వెనక నుంచి నీడిల్ని కిందికి అనుకొని కుచ్చుతో ఈక్వల్గా కట్ చేసుకోవడం వల్ల మనకి కుచ్చు ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండవు. సో ఇలా అయితే కట్ చేసుకోవాలి. జరీ థ్రెడ్ని కూడా కుచ్చుతో సమానంగా కట్ చేసుకోవడం వల్ల జరీ థ్రెడ్తో పాటు ఉంటుంది. నెక్స్ట్ 2 ఫింగర్స్ గ్యాప్లో ఇంకొక కుచ్చు అయితే వేసుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను. బిగినర్స్ కోసం కాబట్టి ఎక్కడైనా నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. ఎక్కడైనా అర్థం కాకపోయినా సో కామెంట్ చేయండి. ఇంకొకటి కూడా అయితే వేసి చూపిస్తున్నాను.
ఇంకొకటి కూడా అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బీడ్స్తో కుచ్చులు ఎలా వేయాలి అనేది చూపిస్తాను. సో ముందుగా అయితే ఈ కుచ్చు అయితే ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో చున్నీలు కానీ మన శారీస్ కానీ ఉంటాయి కదండి, సో వాటి మీద అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను బీడ్ శారీ కుచ్చులు అయితే చూపిస్తున్నాను. 60 స్టాండ్స్ ఎక్కించుకునే బీడ్ శారీ కుచ్చులు అయితే చూపిస్తాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.